హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో నా ఛానల్‌లో అయితే చూస్తున్నారు కదా! లాంగ్ వీడియో పోస్ట్ చేయకుండా ఉండడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వ్యూస్ చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి లాంగ్ వీడియోకి. రెండోదేంటంటే షార్ట్స్ అయితే వెరీ క్విక్‌గా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఫాస్ట్‌గా ఎడిట్ అయితే చేసేసి అప్‌లోడ్ చేసేయొచ్చు. సో, అవే అనమాట. బట్ స్టిల్ మీ వ్యూస్ ఉంటే గనక అదే నాకు చాలా మోటివేషన్ ఇస్తది వీడియోస్ పోస్ట్ చేయడానికైతే. సర్లే ఇంతకెక్కడికొచ్చావు అనే కదా అనుకుంటున్నారు. మీరు కనుక నా షార్ట్స్ ఫాలో అవుతున్నట్టయితే రీసెంట్ డేస్‌లో పంకిన్ ఫర్నోకి వెళ్ళాను అని చెప్పా కదా! అదే అండి అప్పర్ కెనడా విలేజ్‌లో పంకిన్స్ తోటొక ప్లేస్ ఉంది అని చెప్పనన్నాను కదా! అక్కడికే అయితే వచ్చామనమాట. ఈ వీడియోలో అయితే క్లారిటీగా మొత్తం పంకిన్ థీమ్స్ అన్నీ చూపిస్తాను. చాలా ఫన్‌గా ఉంటది. అండ్ చాలా కలర్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా గూడా అనిపిస్తది. నాకు తెలిసి ఇట్లాంటి వీడియోనైతే తెలుగులో పోస్ట్ చేసింది మోస్ట్‌లీ మన ఛానల్‌లోనే ఉండుంటది. ఎవరు పోస్ట్ చేయలేదని నేను అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతదనే భావిస్తున్నాను. సో, ఫస్ట్ అయితే ఎంటర్ అయిపోగానే ఎంట్రన్స్‌లో అయితే ఒక మ్యాప్ ఉందనమాట. అసలిక్కడ ఏమేం థీమ్స్ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్ పడతది, అలా అని చెప్పేసి రూట్ మ్యాప్ లాంటిది ఒకటుందనమాట. దాన్ని ఫస్ట్ అయితే ఒక వీడియో అండ్ ఫోటో తీసేసుకున్నాము. జస్ట్ ఏది మిస్ అవ్వకుండా అన్నీ కవర్ చేయడానికనమాట. సో, ఇంక చూస్తున్నారు కదా! ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఒకటి సాటర్‌డే అవ్వడం వల్ల అయితే, ఇంకొకటి ఈరోజే అనమాట లాస్ట్ డే దీనికి. ఇదొక్క రోజు తర్వాత ఇంకా ఈ డెకార్ అనేది మొత్తం రిమూవ్ చేసేస్తారు. ఈ అప్పర్ కెనడా విలేజ్ అనేదేంటంటే, సీజన్‌కి తగ్గట్టుగా భలే అరేంజ్ చేస్తారు. ఇదొక బుజ్జి బ్యూటిఫుల్ విలేజ్ అనమాట. ఇక్కడ పాతకాలంలో అసలు కెనడా వాళ్ళు ఎట్లా నివసించేవాళ్ళు, వాళ్ళ ఇల్లులు, అలాగే చాలా హిస్టారిక్ బిల్డింగ్స్, ఇట్లా చాలా వింటేజ్ లుక్‌తో అన్నీ చాలా బావుంటాయనమాట. ఇప్పటికి వర్క్ అవుతున్న మిల్స్ ఉంటాయి కదా! అవి కూడా మనం చూడొచ్చు మార్నింగ్ టైంలో వస్తే కనుక. సో, ఇప్పుడైతే ఫాల్, హాలోవీన్ జరుగుతుంది కదా! దానికోసం అని చెప్పేసే పంకిన్స్ తోటయితే డెకోర్ అనేది చేశారు. నెక్స్ట్ ఇంకా రాబోయేదేంటి క్రిస్మస్సే కదా! ఇంకా క్రిస్మస్‌కి, న్యూ ఇయర్‌కైతే మొత్తం లైట్స్ తోటి ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటది. దాని పేరొచ్చేసి అలైట్ అట్ నైట్ అనమాట. సో, ఈ బిల్డింగ్స్, ఈ ప్లేస్ మొత్తము క్రిస్మస్ థీమ్ తోటి చాలా బ్యూటిఫుల్‌గా డెకార్ చేస్తారు. ఇంకా శాంటా క్లాస్ ప్యారేడ్ అనేది కూడా జరుగుతుంది. అది కూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మీకు అవన్నీ పక్కాగా చూపిస్తాను. సో, నా ఛానల్‌ని అయితే రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండండి అప్డేట్స్ కోసము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎన్ని పంకిన్స్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్. ఒక్కొక్క చోట అసలు అట్లనే ఆగిపోయి చూస్తూ ఉండాలనిపించింది నాకైతే. అసలు కార్వింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా చేశారో. అండ్ నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు. అసలు ఇన్ని పంకిన్స్‌ని అసలు ఎట్లా కార్వ్ చేశారబ్బా! సరే కార్వ్ చేయడం ఒక పెద్ద ఎత్తైతే, వాటిని ఆ డిఫరెంట్ థీమ్స్‌లో అసలు ఎలా అరేంజ్ చేశారు? ఈ పంకిన్స్ పండిపోవా? లేదా పాడైపోవా? అన్న డౌట్‌లో అయితే ఉన్నాను. కానీ తీరా తెలిసిందేంటంటే అవి రియల్ పంకిన్స్ కాదంట. అవన్నీ ఫేక్ పంకిన్స్. సో, అందుకే అవి అన్ని రోజులైనా కానీ అట్లానే బాగున్నాయి. అండ్ ఇప్పుడు చూస్తున్నవొచ్చేసి ఈ ఫామ్‌లో చిన్న చిన్న పిల్లలుంటారు కదా! వాళ్ళతోటైతే ఈ పంకిన్ ఆర్ట్ అనేది చేపిచ్చారు. సో, అవన్నీ డిస్‌ప్లేలో పెట్టారు. అండ్ ఈ సెటప్ చూస్తుంటే క్యూట్‌గా అనిపిచ్చింది నాకు. చిన్న పిల్లల కోసం ఇట్లా అయితే పెట్టారనమాట. నేను గూడా వెళ్ళి ఒక ఫోటో, వీడియో అయితే దిగేశాను. ఇప్పుడైతే ఇంకో థీమ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ప్రతి థీమ్ బయట ఇట్లా రాసేసుంది. అది అసలు ఏం థీమ్, ఎలా ఉండబోతుందని చెప్పేసి. ఇది కింగ్స్, క్వీన్ అలా ఉండే కింగ్‌డమ్ లాంటిదనమాట. సో, ఎంటర్ అవుతున్నాం కదా! కింగ్, క్వీన్ ఇట్లా ఆ థీమ్ రిలేటెడ్ అయితే పెట్టారు. నాకైతే ఇది ఓకేయిష్‌గా అనిపిచ్చింది. బట్ ఫర్దర్‌వి మాత్రం చాలా చాలా బావున్నాయి. అసలు కెనడా లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? ఇవన్నీ తెలుసుకోవాలంటే నా వీడియోస్‌లో అయితే పక్కాగా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా వింటర్ వచ్చేబోతుంది కదా! చలి అయితే దారుణంగా ఉందనమాట. మొత్తం టాప్ టు బాటమ్ ఫుల్‌గా కవర్ చేసుకోకపోతే
అసలు బయట ఒక్క నిమిషం గూడా ఉండలేమనమాట. సో, లేయరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లేయర్స్ ఆఫ్ బట్టలతో కవర్ చేసుకొనైతే మనం బయటకి వెళ్ళాలి. లేదు అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ పక్కన పెడితే మనం అసలు ఉండలేము. అండ్ ఇక్కడ చూస్తున్నదొచ్చేసి ఫ్యాషన్ థీమ్డ్ అనమాట. ఫ్యాషన్ మోడల్స్ వీళ్ళ ఉంటారు కదా! క్యాట్ వాక్ చేస్తూ అట్లాగా ఇవన్నీ కూడా ఏ టు జెడ్ పంకిన్ తోటే చేసినవనమాట. మొత్తము వుడెన్ పంకిన్స్ లేదా ప్లాస్టిక్‌తో చేసిన పంకిన్స్ అలాంటివి ఉంటాయి కదా! వాటినైతే కార్వ్ చేసి వాటిల్లో అయితే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్‌ని పెట్టి ఈ డిఫరెంట్ థీమ్స్‌లో అరేంజ్ చేస్తారనమాట. సో, నాకైతే బాగానే అనిపిచ్చింది. ఇంకా చిన్న చిన్న పిల్లలుంటే గనక వాళ్ళు బాగా ఎక్సైట్ అయితారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో థీమ్ ఇక్కడ గార్డెన్‌లో ఇట్లా డాన్స్ చేస్తూ బాలరీనా అలా చేస్తూ అలా ఉన్నట్టుంది. అది కూడా బానే ఉంది. అలా చూసుకుంటూ పోతూ ఉంటే అసలు ఎంతసేపు అవుతుందో గూడా టైమే తెలియలేదు. కానీ చలి మాత్రం అసలు చంపేసింది. అంత చలిలో కూడా ఈ లైట్స్‌ని అలా చూస్తూ ఉంటుంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. మీకెలా అనిపిచ్చిందో గూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పేయండి. ఇంత చల్లటి వెదర్‌లో ఒక హాట్ చాక్లెట్ పడితే సూపర్‌గా ఉంటది కదా! మంచి వేడి వేడి హాట్ చాక్లెట్ తీసుకుందామని తీసుకుంటే, మొత్తం చల్లగా అయిపోయింది ఇచ్చారు. ఇంక మేమేం చేయలేము ఇవే ఉంది అని చెప్పనన్నారు. ఇంక తప్పుద్దా తీసుకున్నాక ఇంక తాగేసాము అది కూడా. ఇంకలా నడుస్తూ ఉన్నాము. ఇది మొత్తం ఒక 2½ అవర్స్ పట్టినట్టుంది. అన్నీ కంప్లీట్ చేసుకొని బయటకెళ్ళేదానికి. మీలో అసలెవరన్నా కెనడా నుంచి చూస్తున్నారా నా వీడియోస్? చూస్తుంటే కనుక మీరు ఏ ప్రావిన్స్ నుంచి చూస్తున్నారు? సరే, ఇంకా కెనడా నుంచి కాకపోయినా ఇండియా నుంచి చూస్తుంటే మీరసలెక్కడి నుంచి చూస్తున్నారు? అలానే ఇంకా మీ ఫేవరెట్ యూట్యూబర్స్ ఎవరో నాకు కమెంట్ చేసి చెప్పండి. మనం కమెంట్స్‌లో మాట్లాడుకుందాము. ఇంకా మన ఛానల్ నుండి ఎలాంటి కంటెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీకేదైనా సజెషన్స్ ఉంటే గూడా కమెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి నాకు. ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అలానే మీకు నచ్చిన కంటెంట్‌ని గూడా పోస్ట్ చేస్తాను పక్కాగా. సో, ఇంక వింటర్ అయితే వచ్చేబోతుంది. అసలిక్కడ మేము ఎలా ఉండగలుగుతాము? -20, -30లో గూడా వెళ్తది. ఇంత చల్లగా ఉన్న టెంపరేచర్, ఇంత స్నో మధ్యలో అసలు మా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? అవన్నీ కూడా రాబోయే వీడియోస్‌లో అయితే చూపిస్తాను. ఇంకా మీ వీకెండ్ విశేషాలేంటి? మీరేమేం ప్లేసెస్‌కి విజిట్ చేశారు? రీసెంట్‌గా ఏమన్నా మూవీస్ చూసుంటే మంచిగా ఏదన్నా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అసలు ఏం సీరీస్ చూడాలా? ఏం మూవీస్ చూడాలా? రీసెంట్ డేస్‌లో అయితే నాకేమి అర్థం కావట్లేదు. ఇంతకీ వీడియో ఎలా అనిపిచ్చింది మీకు? ఖచ్చితంగా ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కమెంట్ చేయకపోయినా పర్వాలేదు. అండ్ నేను అడిగిన క్వెషన్స్‌కైతే ఖచ్చితంగా నాకు చెప్పండి. దాన్ని బట్టి నేనైతే ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందుంటే పక్కాగా చేసుకుంటాను. ఇప్పుడైతే 598 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా! ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ రాగానే నేనైతే గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకెలాంటి ఐటెమ్స్ కావాలో కమెంట్స్‌లో అయితే చెప్పండి.